సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే నేనైతే తీసుకొని వచ్చేసిన. సో ఈ రోజు వచ్చేసి మీకు ఏంటిదంటే ఈ వీడియోలో ర్యాపిడోలో ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా. సో చాలామంది ర్యాపిడోలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఏ టైంలో వెళ్ళాలనేది వాళ్ళకి తెలియదు. సో నేనైతే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా. సో మీకు ఈ వీడియో ద్వారా ఏదైనా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నామనే ఫీలింగ్లో మీరుంటే నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే తీసుకోండి. అండ్ మీలో ఎవరైనా ర్యాపిడో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే నా వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మీకు ఇక్కడ యాక్సెప్టెన్సీ రేటు. సో చాలామందికి ఈ యాక్సెప్టెన్సీ రేట్ అంటే ఏంటిదో కూడా తెలియదు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ ర్యాపిడోలో ఒక 1 డేలో 2-3 రైడ్స్ మీరు క్యాన్సిల్ చేస్తే మీకు ఏమైందంటే ఈ రేట్ అనేది తగ్గుతుంది. మీకు నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్ అనేది కంటిన్యూగా పడవు. సో మీకు అవసరం ఉన్న రైడ్ మాత్రమే యాక్సెప్ట్ చేసుకోండి, మీకు అవసరం లేని దాన్ని లీవ్ వదిలేసేయండి. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే మీ యాక్సెప్టెన్సీ రేట్ అనేది తగ్గుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ హై డిమాండ్ ఏరియాస్లో వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎక్కడో సిటీ బార్డర్స్ బయట ఉంటే మీకైతే ఆర్డర్స్ అనేది పడవు. అదే మీరు హై డిమాండ్ ఏరియాస్లో ఉంటే మాత్రం మీకు కంటిన్యూగా ఆర్డర్స్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ టైం అనేది వేస్ట్ కాదు. మీరు ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ టైం వేస్ట్ అయినా ఆ 10 మినిట్స్లో మీరైతే ఒక రైడ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. దానివల్ల మీకు ఒక 40-50 రూపీస్ అయినా మీకైతే అమౌంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చిన్న చిన్న రైడ్ కూడా యాక్సెప్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేసుకుంటే బెటరే, కానీ చిన్న చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు ఇన్సెంటివ్స్ యాడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ర్యాపిడో యాప్లో మీకు ఇన్సెంటివ్స్ అనేది ఉంటుంది, డైలీ ఇన్సెంటివ్స్ అని ఉంటుంది, వీక్లీ బోనస్ కూడా ఉంటుంది. సో మీరు చిన్న చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఇన్సెంటివ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అవి ఎంతో కొంత మీ పెట్రోల్ ఖర్చుల కన్నా మీకైతే యూజ్ అవుతాయి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 10కి లేచి 12కి రెడీ 1కి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తే వాళ్ళకైతే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే కావు, ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో మీరు ఎక్కువ ఎర్నింగ్ చేయాలనుకుంటే మీరైతే పీక్ అవర్స్లో అయితే వెళ్ళండి. సో చాలామందికి పీక్ అవర్స్ అంటే ఏంటిదో కూడా తెలియదు. సో మనకు మార్నింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 7 to 10, నైట్ వచ్చేసి మనకు ఈవినింగ్లో 5 to 10. సో మీరు ఈ టైంలో వెళ్తే మాత్రం ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి మీకైతే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలామంది సిటీస్లో జాబర్స్, బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు. సో మనం కూడా మార్నింగ్ తొందర రెడీ అయ్యి ర్యాపిడోకి వెళ్తే మాత్రం మనకు రైడ్ కూడా కంటిన్యూగా పడుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మనకు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా కస్టమర్ని డ్రాప్ చేయొచ్చు. సో దీనివల్ల మనం ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఈవినింగ్ చూసుకున్నట్టయితే మనకు 5 to 10, ఆ టైంలో మనకు కూడా వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంటుంది. చాలామంది ఆఫీస్ నుంచి అయితే వాళ్ళైతే ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కూడా వాళ్ళైతే ర్యాపిడోని అయితే వాళ్ళైతే బుక్ చేసుకుంటారు. సో మీరు పర్టికులర్గా ఈ టైంలో వెళ్ళడానికి అయితే కొంచెం అయితే పెట్టండి, మైండ్ అయితే పెట్టండి. సో మీరు లేకుండా మీరు మధ్యాహ్నం వెళ్తే మాత్రం మీకైతే ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయడానికి మీకైతే అవకాశం అయితే ఉండదు. సో మీరైతే పీక్ అవర్స్లోనైతే కొంచెం అయితే మార్నింగ్ అయితే లేచి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకైతే లాంగ్ అవాయిడ్ వెయిటింగ్ టైం అయితే వదిలేసండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఒక ఏరియాకి వెళ్తాం, ఆ ఏరియాలో మనకు ఆర్డర్ పడకపోతే మనం ఏం చేస్తాం, హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అట్లా వెయిట్ చేయకండి. సో మీరు ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ అయితే కొంచెం ముందుకు మూవ్ అవ్వండి, ఆర్డర్స్ పడకపోతే. అలా మూవ్ అవుతే మీకు ఏంటంటే ఆ సరౌండింగ్లో మీకు ఆర్డర్స్ ఉంటే మాత్రం మీకైతే ఆర్డర్స్ ఖచ్చితంగా పడతాయి. సో మీరు అక్కడనే వెయిట్ అయితే చేయకండి, కొంచెం 2-3 కిలోమీటర్స్ అయితే కొంచెం ముందుకు అయితే మూవ్ అవ్వండి. సో దీనివల్ల మీ టైం వేస్ట్ అయితే కాదు, ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కస్టమర్తో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కస్టమర్తో ఫ్రెండ్లీగా ఉంటే ఏంటి అంటే మనకు కొంచెం టిప్స్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తే మనకు ఎక్కువ ఏం రావు. కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం కొంచెమైనా టిప్స్ వల్ల ఇష్టం, అది ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, కానీ మనకు టిప్స్ రావడానికి అయితే కొంచెం అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే షార్ట్ కట్ని వాళ్ళైతే యూజ్ చేసుకోరు. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ కస్టమర్ని డ్రాప్ చేయడానికి అక్కడ లొకేషన్ పడితే మనం సిటీ మొత్తం తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమైతే షార్ట్ కట్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన టైం వేస్ట్ అవుతుంది అండ్ మన పెట్రోల్ అమౌంట్ కూడా మనకైతే వేస్ట్ అవుతుంది. సో మనకైతే తొందరగా కస్టమర్ని డ్రాప్ చేయడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది.
సో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే గుడ్డిగా మ్యాప్ని చూసుకుంటారు. వాళ్ళైతే ఎంత లాంగ్ ఉన్న సర్కిల్ ఉన్నా వాళ్ళైతే తిరిగి కస్టమర్ అయితే డ్రాప్ చేస్తుంటారు. సో మరి అలా చేయకుండా ఫస్ట్ మనకి డ్రాప్ ఎక్కడ పడింది, సో దీన్ని ఎలా మనం డ్రాప్ లొకేషన్కి చేరుకోవాలని కొంచెం థింక్ చేసి అక్కడ షార్ట్ కట్ని యూజ్ చేసుకోండి. సో దీని ద్వారా మనకైతే ఫాస్ట్ అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫెస్టివల్స్ని ఈవెంట్స్ కూడా మనమైతే యూజ్ చేసుకోవాలి. ఆ టైంలో మనకైతే ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆఫర్స్ కూడా మనకైతే ఇన్సెంటివ్స్ కూడా మనకైతే ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఆ టైంలో ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఎర్నింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరైతే యూజ్ చేసుకోండి. సో మీరైతే నేను చెప్పిన ట్రిక్స్ అయితే యూజ్ చేయండి, మీకు ఎంతో కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. సో ఇలాంటి ర్యాపిడోకి సంబంధించిన డెలివరీ జాబ్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.